విషసర్పం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. అనంతపురం జిల్లా పెదవడుగూరు మండలం కండ్లగూడూరులో అన్నదమ్ములను పాము కాటు వేసిన ఘటనలో తమ్ముడు మృతి చెందగా అన్న ప్రాణాలతో పోరాడుతున్నాడు. వీరనారాయణ స్వామి లక్ష్మీ దంపతులు ఇద్దరు కుమారులు శివనారాయణ శివరామరాజులను బుధవారం రాత్రి పాము కాటు వేసింది. రాత్రి మూత్ర విసర్జన చేయడానికి ఇంటి నుంచి బయటకు వెళ్లిన సమయంలో ఇద్దరు బాలురు విషసర్పం కాటుకు గురయ్యారు. ఇంట్లోకి తిరిగి వచ్చాక కాసేపటికే చిన్న కుమారుడు శివరామరాజు అస్వస్థతకు గురై అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. ఇంటికి వచ్చాక పెద్ద కుమారుడు శివనారాయణ కూడా అపస్మారక స్థితిలో ఉండటంతో బాలుడిని వెంటనే పామిడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి అనంతపురం ఆసుపత్రికి తీసుకురాగా వైద్యులు వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. బాలుడి శరీరంలో విషం ఎక్కువగా ఉందన్న వైద్యులు ప్రస్తుతం పరిస్థితి విషమంగానే ఉందని తెలిపారు. ఇద్దరు పిల్లలను ఆపద వెంటాడడంతో ఆ కుటుంబం ఆక్రందన పలువురిని కంటతడి పెట్టించింది. 10-10:30కి పిల్లలు పాము కుట్టింది. పాము కుట్టి ఆసుపత్రికి తోలుకొస్తా అంటే దారిలోనే చిన్న పిల్లడు చనిపోయాడు. పెద్ద పిల్లలు వచ్చేసి కడుపు నొస్తుంది, తల నొస్తుంది అంటే పాముడి తోలుకుంది. అటు నుంచి మళ్ళీ వచ్చేసి పెద్ద ఆసుపత్రికి తోలుకొచ్చినాం. అక్కడ కాదు పెద్ద ఆసుపత్రికి తోలుకోండి అంటే ఇక్కడికి తోలుకొచ్చినాము. ఇక్కడ చూస్తున్నారు. ఏం పాము అనేది తెలియదు, కనపడలేదు, కన్ఫర్మ్ గా అయితే లేదు. పాము కుట్టి చనిపోయినాడు. బాబుకి విషము నరాలకు ఎక్కేసింది, మొత్తం నరాల్లో విషం ఉంది అని చెప్పేసి 10:30 టైంలో జరిగింది. ఆ టైం నుంచి బైకుల్లో అదిగాక రోడ్లు బాగాలేవు. ఆ రోడ్లలో తీసుకొని వచ్చేసరికి ఆ టైం అయిపోయింది. బాబు మధ్యలోనే చనిపోయినాడు. పెద్ద బాబుని వచ్చేసి ఇంకా పామి నుంచి ఇక్కడికి తోలుకొని వచ్చేసి రాత్రి 12 గంటలకు చిన్నబాబు వాళ్ళ అమ్మతో నాకు పాస్ వస్తున్నాయమ్మా, కడుపు నొప్పిగా ఉందని చెప్పేసి బయటకు వెళ్లి బాబు యూరిన్ పాస్ చేసిన తర్వాత ఇంట్లోకి వచ్చి సిరవ తప్పి పడిపోయారు. వాళ్ళ చిన్నబాబుని తీసుకొని వచ్చారు డాక్టర్ దగ్గరికి. ఆ మధ్య దారిలోనే చిన్నబాబు చనిపోయారు. మళ్ళీ ఇంటికి వెళ్తే పెద్ద బాబు కూడా అపస్మారక స్థితిలో ఉండడం చూసి ఆ బాబుని వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. అంటే కళ్ళు మూతలు పడిపోయి ఉండడము, వాటిని కళ్ళు బాగా వెడల్పు చేయడానికి చేత కాకుండా ఉండడము, కడుపు నొప్పి చెప్పడము, అపస్మారక స్థితిలో ఉండడము, ఇవన్నీ చూసి మా డాక్టర్లు తనకు టెస్ట్ చేసి పాము కడిచి ఉంటుంది అని చెప్పి వెంటనే గ్రహించి అతనికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఈ బాబుకి న్యూరలాజికల్గా మొత్తం బాడీలో నరాలన్నీ కూడా ఆ పాము ఎఫెక్ట్కి గురి అయ్యాయి. మామూలుగా క్రైట్ అనే ఒక విష పురుగు, ఆ విషపాము కరిస్తే ఇలాంటి అవకాశం ఉంటుంది. బాబు ప్రస్తుతానికి ఇంకా వెంటిలేటర్ మీదనే ఉన్నారు. పరిస్థితి విషమంగానే ఉంది.